రామంత్ రెడ్డి గారు ఈ సినిమాకి నాతో పాటు నిర్మాత. మేమిద్దరం కలిసి చేస్తున్నాం. నాకు మొదటి సినిమా అమెరికా 18 నుంచి వారి పరిచయం. సో వారిని యాక్చువల్గా మా స్నేహం దాదాపు 25 ఏళ్ళ స్నేహం కాబట్టి నేను ఎప్పుడైతే ఈ సినిమా చేస్తున్నారో తను చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అమెరికా నుంచి వచ్చారు, ఇప్పుడు నాతోనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో మొత్తం కలిసి చేసాం ఇదంతా కూడాను. సో వారిని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. రామంత్ రెడ్డి గారు ఫ్రమ్ యూఎస్ఏ, న్యూయార్క్లో ఉంటారు వారు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. రామారాజు రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, యాక్చువల్లీ ఆయన చెబితే మీ గురించి తెలిసింది మాకు. ఇప్పుడు మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాం. యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి, మీరేం చదువుకున్నారు, మీరేం చేస్తున్నారు రైట్ నౌ, మూవీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ప్రాపర్ వరంగల్ అండి. నేను హైదరాబాద్ సెటిల్డ్. ఓకే. నాకు పెయింటింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. చాలా అవార్డ్స్ ఉన్నాయి హై స్కూల్ అండ్ కాలేజ్ వరకు. తర్వాత ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూసినప్పుడు తను పెయింటింగ్స్ అక్కడ డిస్ప్లే చేయలేదు, ఈ ప్రొజెక్టెడ్ ఈ స్లైడ్స్. దాంతో నాకు ఫోటోగ్రఫీ సైడ్ ఇంట్రెస్ట్ అయింది. నా పెయింటింగ్స్ కూడా నేను ఐ కెన్ షూట్ ఇన్ స్లైడ్స్లోకి. అట్లా స్లోగా ఐ డెవలప్డ్ అండ్ ఐ వెంట్ టు కాలేజ్ ఫర్ ఫిల్మ్ స్కూల్. అక్కడ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే. దాంట్లో ఐ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద ఫిల్మ్ స్కూల్. అదే కాలేజ్లో నేను లెక్చరర్ చేశాను టీచింగ్లో 2.5 years. 91లో స్పెషల్ ఎఫెక్ట్స్ మీద అమెరికా వెళ్ళటం జరిగింది. ఇక వద్దామనుకున్నాను 2 years తర్వాత, కానీ రాలేకపోయాను. అక్కడే స్టాక్. ఇక తర్వాత అక్కడే ఉండటం, అక్కడే వర్క్ చేశాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ దే. ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? నేను న్యూయార్క్లో ఉంటామండి. ఇప్పుడు ప్రస్తుతం ఒక కంపెనీకి ఫైన్ జెమ్ స్టోన్స్కి వర్క్ చేస్తున్నాను. అది వెరీ హై ఎండ్ అండి, మిలియన్స్లో ఉంటుంది ఈచ్ స్టోన్, చిన్న స్టోన్ కూడా. దానికి ద ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో కూడా షూట్ చేస్తాం మేము. అండి బిగ్ క్లయింట్స్ వాళ్ళకి, పర్టియర్, బుల్గేరియా ఇట్లా క్లయింట్స్. అది ఎవరు నమ్మరు అంత చిన్న స్టోన్కి అంత వాల్యూ ఉంటుందా అని. నేను ఫ్యాషన్ కూడా షూట్ చేస్తాను, మోడల్ షూట్ చేస్తాను, ప్రోడక్ట్ షూట్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఇండియాలో అసలు మీరు ఉనికే తెలియదు అనుకుంటా ప్రజలకి. అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ నేను అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశానండి ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర. చేశారా? నేను శివ మూవీ వర్క్ చేశాను. ఓకే. క్షణం ఆఫ్లో శివ హిందీ మూవీకి స్టార్టింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ చేసి వెళ్ళిపోయాను నేను అక్కడ. ఓకే. ఓకే. ఐ వాజ్ విత్ హిమ్ ఫుల్, అంటే అప్ టు శివ ఫుల్ కంప్లీట్ అంటే ఇక్కడ 91లో ఐ వెంట్ టు యుఎస్ఏ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదండి ఇప్పుడు? ఉద్దేశం ఉంది కాబట్టి స్లోగా మళ్ళీ నేను మా వైఫ్ కూడా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని. ఎందుకంటే అక్కడ బాబు తర్వాత మూవ్ అవుదాం అనుకున్నాం, మళ్ళీ పాప 12 years గ్యాప్లో అయ్యేసరికి స్టాక్ ఓవర్. అట్లా జరిగింది. అయితే ఇక్కడ తెలుగులో ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు? అండి నేను మా భూమి అప్పటి నుంచి వర్క్ చేశానండి. రంగుల కళ మూవీ, గద్దర్ మూవీ. ఓకే. రంగుల కళకి కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్గా, అసిస్టెంట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ అని మీరు వినే ఉంటారు, ఆయనతోటి వర్క్ చేశాను నేను. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్. ఓహో. సో అయితే మళ్ళీ ఇదే రావడం అండి అయితే ఇండియాకి? ఇండియాకంటే మధ్యలో వచ్చిపోతుంటా, కానీ తన పరిచయం శాంతికుమార్ గారి పరిచయం యుఎస్లో జరిగింది. ఫస్ట్ మూవీ అప్పటి నుంచి తనతోటి జర్నీ జరుగుతుంది. తను ఇటు మూవ్ అయిపోయారు ఆల్మోస్ట్ పర్మనెంట్గా అనొచ్చు. నేను ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్, అది జరుగుతుంది ఇప్పుడు. ఒప్పుకున్నారండి ఇంట్లో రావడానికి? ఇంట్లో లేదు, తనకి మా వైఫ్కి చాలా ఇష్టం అసలు రావాలండి ఇక్కడికి. అంటే పిల్లలే కొద్ది సెటిల్ కాకంటే, ఇప్పుడు పాప అండర్ గ్రాడ్ 3rd yearలో ఉంది, బాబు మెడిసిన్ డిస్కంటిన్యూ చేసి ఫిల్మ్ సైడ్ వచ్చాడు. టీవీ ప్రొడక్షన్లో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ జిమ్మీ కిమ్మల్ లైవ్ షో అని వస్తుంది యుఎస్లో. ఓకే. అక్కడే వర్క్ చేస్తున్నాను, హాలీవుడ్లో ఉంటాడు. ఓకే. ఓకే. అయితే వాళ్ళు పిల్లలు వస్తారో చెప్పలేదు? పిల్లలు అయితే నమ్మకం లేదండి. పాప మేబీ అంటే షీజ్ అంటే చాలా తెలుగు చక్కగా మాట్లాడుతుంది, అసలు ఇక్కడ పుట్టిందా అనుకుంటారు. తనకి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ రావాలి, ఇండియన్ కల్చర్, ఇండియన్ డ్రెస్సెస్, అంటే అటు కల్చర్ కూడా బాగానే ఉంటుంది ఫుల్. సో అయితే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి మరి దారులు వెతుకుతున్నారా? దారులు ఉన్నాయి, కానీ నాదే టైం అక్కడ కొద్దిగా క్లియర్ చేసి రావాలని. అదే ఎందుకంటే మా అన్నయ్య కొడుకు కూడా సమీర్ రెడ్డి గారు అట్లా. రైట్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ మనం మళ్ళీ వచ్చి అంటే న్యూ అన్నట్టే కదండి, ఎంత కనెక్షన్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు షో అవర్ వర్క్.
ఎండ్ ఆఫ్ ద డే అదే ఏమి రికమెండేషన్స్ తోటి ఉండదు. నిజమే. అయితే ఇక్కడ జెమ్స్ అవి వాళ్ళ బిజినెస్ ఓన్లీ అక్కడే ఇదయిందండి, లేదా ఇండియా కూడా వాళ్ళది ఫ్యాక్టరీస్ జైపూర్లో ఉంది. అంటే రా కొంటారు, కటింగ్ చేస్తారు ఇక్కడ. కొన్ని డైరెక్ట్ ఆక్షన్లు కూడా వాళ్ళు తీసుకుంటారు. కానీ అన్ని కోట్ల రూపాయల అవునండి, ఎవరు నమ్మరండి. ఎమరాల్డ్స్ మెయిన్ ఎమరాల్డ్ వాళ్ళు ఫైన్ ఎమరాల్డ్ ఇన్కార్పొరేషన్ ఉంటుంది వాళ్ళది, FEI అంటారు. దాంట్లో ఎమరాల్డ్స్ మెయిన్, రూబీస్, సాఫైర్స్. కాశ్మీర్ సాఫైర్ ఇస్ టాప్. రూబీస్ అంటే బర్మా నుంచి, ఎమరాల్డ్స్ ఏమో జాంబియా అక్కడి నుంచి. మనకి ఇక్కడ అంతా డూప్లికేట్ ఇస్తున్నారు. అసలు నేను ఇక్కడ చూసాను అవి చాలా అసలు పేర్లు ఉంటాయి, అవే గ్రేట్ అంటుంటారు. అవును అవును. అది అంటారు చూసాను, రాజుని చూసిన కళ్ళతోటి అన్నట్టు మా వైఫ్ అంటుంటే నువ్వు ఇవన్నీ చూసేసి ఇప్పుడు ఇవన్నీ చీప్ అంటున్నావు. కాదండి, నిజంగా నేను కూడా అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు. పగడం ఒకనొకప్పుడు కలర్ ఎలా ఉండేది చెప్పండి, అవును, ఇప్పుడు దాన్ని చాలా లైట్ కలర్ లో ఏదో ఒక వాష్ అవుట్ వేస్తే ఇదేం రంగురా నాయన, అసలు అప్పుడు కలర్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఇలాగే వస్తున్నాయండి అంట. అసలు ఇది ఒరిజినలే కాదని నేను అంటున్నాను. అవును, అబ్సల్యూట్లీ. అదేదో రాయి ఎమరాల్డ్ అంటే తీసుకొచ్చేస్తారు. బాటిల్ గ్రీన్ లాగా ఉంటుందండి. అసలు ఎమరాల్డ్ చూస్తే నేను తర్వాత పిక్చర్స్ చూపెడతాను మీకు. రూబీస్ అవి, అది రూబీస్ ఎట్లా చూస్తారంటే పిజన్స్ బ్లడ్ అంటారు కదా, అంత థిక్ ఆ కలర్లో ఉంటాయి. అవి సర్టిఫైడ్ అవుతాయి అవన్నీ ల్యాబ్స్ నుంచి. అవి నా జాబ్ ఏంటంటే ల్యాబ్స్కి పంపించాక తర్వాత వాటి పిక్చర్స్ తీయటము, తర్వాత దాని సైజు, కలర్ అది సేమ్ మ్యాచ్ చేయాలన్నట్టు. అంటే వెన్ సీ ద కస్టమర్ ఆ స్టోర్ని ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఉండాలి. అంతేగా మేము ఫోటోలో ఈ రంగు చూసాండి, ఇక్కడ చూస్తే ఈ రంగు ఉందంటే వేరే ఉంటాయి. అవును అవును. నేను DI సర్టిఫైడ్ కూడా, మూవీస్కి DI చేస్తారు కదా ఆఫ్టర్ మూవీ. అవునండి అవును. కాలిఫోర్నియా హాలీవుడ్లో సర్టిఫైడ్ నేను. ఓ, నాకు అన్నీ అంటే నేను కంప్యూటర్ సైన్స్ కూడా చేశాను, ప్రోగ్రామర్, C++, అంటే ఆటోమేషన్, టెస్టింగ్. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఫోటోగ్రఫీ సైడ్ కొంచెం రైట్. కానీ బాగానే ఉందా సార్ ఇక్కడ మీకు? అంటే సిటిజన్స్ ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడు వచ్చే కొత్త స్టూడెంట్స్కి వాళ్ళు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అంటే జాబ్ మార్కెట్ కొద్దిగా కష్టమే ఉందండి అక్కడ, ఈ ట్రంప్ ఉన్నంత వరకు. కానీ సార్ అంటే అది కూడా క్యారెట్స్ రూపంలో ఉంటుంది అనుకుంటుంది కదా, నాకు ఇవన్నీ క్యారెట్స్ అని ఉంటుంది. అవును, అవును, స్టోన్స్ క్యారెట్స్ ఉంటాయి క్యారెట్స్లో. అది బంగారం క్యారెట్స్ వేరు, ఇది క్యారెట్ వేరు. అవును అవును. అక్కడ అంటే కాస్ట్ ఎంత ఉండదు సార్ ఒక చిన్న స్టోన్? అంటే ఇక్కడ మనకి ముత్యం సైజ్ అంటే డిపెండ్ మన క్వాలిటీ అండి. అంతే, చీపీ కూడా ఉంటుంది కానీ వీళ్ళు డీల్ చేయరు అస్సలు. B గ్రేడ్ కూడా డీల్ చేయరు అసలు. కానీ వాళ్ళు నమ్ముతారండి, అమెరికన్స్ నమ్ముతారా రత్నాల్ని? అంటే ఇది పెట్టుకుంటే ఇది కలిసి వాళ్ళు ఇన్వెస్ట్ అసలు స్టోన్స్లోనే చేస్తారు. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. మిలియన్స్ అంటే అసలు మిలియన్సా, ఎంత చిన్న రాయిక అనుకునేవాను. మిలియన్సా? 13 మిలియన్ అండి చిన్న స్టోను. 8 మిలియన్స్ అక్కడి నుంచే స్టార్ట్, 5 మిలియన్స్ మిలియన్స్లోనే మాట్లాడతారు మా వాళ్ళు. అది జరుగుతుంది. ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా సార్ కొనుక్కునే వాళ్ళు? ఇండియన్స్ చాలా తక్కువ అండి, అంతా ఫ్రాన్స్కి వెళ్తాయి. కార్టియర్, బుల్గేరియా అంటే వాళ్ళంతా అక్కడి నుంచే వచ్చి తీసుకుంటారు, పెద్ద కంపెనీస్. అది మేము అనుకుంటాం వాళ్ళే ఆ స్టోన్ కొంటే అంటే వాళ్ళు ఎంతకి జ్యువెలరీలో చేసాం. ఎగ్జాక్ట్లీ, యూ కాంట్ టచ్. అది అట్లా ఉంది. కరెక్ట్ కరెక్ట్. మా వైఫ్ అంటుంది ఏదో చిన్న స్టోన్ అడగంటే చిన్న స్టోన్ ఏం లేదు, చిన్న స్టోన్ ఏది ఉంటుంది, అంత వాల్యూ మీద ఉంటుందండి. ట్రూ ట్రూ ట్రూ. 8 క్యారెట్స్ కానీ 10 క్యారెట్స్ అంటే క్యారెట్ కాదు అక్కడ, ఆ స్టోన్ వాల్యూ, ప్యూరిటీ. ఇక్కడ మనం ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఎవరు నమ్మరు. అదే నేను జస్ట్ ప్లే చేస్తూ ఉంటాను. అంటే షూట్ చేసేటప్పుడు స్టూడియో అంటే ఏళ్ళకి పెట్టుకుని నేను చూస్తా, చేతిలో పట్టి చూస్తే దీన్ని ఎందుకు ఇంత అని నాకు ఎవ్రీడే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ ఎండ్ ఆఫ్ ద డే. రైట్. సో అయితే ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్ ఫ్యూచర్? ఇప్పుడు ఇండియా నేను అసలు యాక్చువల్గా 2 వీక్స్ అనుకుని వచ్చానండి. అంటే స్టార్ట్ చేసి తర్వాత షూట్ మధ్యలో వెళ్దాం. నాకు మధ్యలో ఇన్కంప్లీట్ పోవాలని లేదు, అందుకే కంప్లీట్ చేసి వెళ్దామని ఆగాను. ఆల్మోస్ట్ 2 months అవుతుంది వచ్చి. అక్కడ వర్క్కి 2 వీక్స్ అని చెప్పి వచ్చాను. అది జరుగుతుంది. రైట్. అయితే రిలీజ్ వరకు ఉంటారా? రిలీజ్ వరకు అంటే మళ్ళీ వస్తానండి మధ్యలో వెళ్ళేసి, అంటే మేబీ 10 daysలో వెళ్ళచ్చు. ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎడిటింగ్, ప్రొడక్షన్ చేసినాక వెళ్దామని. ఏమైనప్పటికీ శాంతకుమార్ గారు మీరు చక్కగా చేదురు వాదురుగా ఉండి ఈ సినిమాని కమర్షియల్ హిట్ చేయాలి మీరు. తప్పకుండా అండి, తప్పకుండా. మీకున్న కాంటాక్ట్స్, తన ఓపికకి మామూలు ఓపిక కదా ఆయన. వెరీ కామ్ గోయింగ్ పర్సన్ బేసిక్గా ఆయన. నేను కైండ్ ఆఫ్, కానీ కొద్దిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ.